కేసీఆర్ కవితకు సమాధానం చెప్పే దమ్ముందా? సూటి ప్రశ్న. తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారిన కవిత యొక్క మండలిలో స్పీచ్ అనేది నీ దుర్మార్గాలకు సాక్ష్యంగా నిలిచిన పరిస్థితి. సొంత కూతురు యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తిరుగుబాటు చేసినట్టుగా కూతురు మీదనే యాంటీగా ప్రెస్ మీట్లు పెట్టేయడము, మాట్లాడిపియడము కాదు. మీకు దమ్ముంటే, మీకు చెప్పే ధైర్యం ఉంటే ప్రతి చెప్పాల్సిన అవసరం ఉంది. అది కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా సరే. కేటీఆర్ ప్రతిరోజు పొద్దుగాల లేచి మాట్లాడతాడు మొత్తం మీడియా స్పేస్ కొరకు. హరీష్ రావు అబద్ధాలన్నీ చెప్తుంటాడు. కేసీఆర్ బయటకు వెళ్తే నేను మామూలుగా ఉండదని అంటుంటాడు. కానీ ఇప్పుడు ఈ వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం తెలంగాణకు ఉంది. వందల మంది ప్రాణత్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణను దోచుకున్న దొంగలుగా మీరు ఎలా చరిత్రకెక్కిన దానికి సాక్ష్యమే కవిత గారి స్టేట్మెంట్గా నేను చూస్తున్నా. రాజకీయంగా బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదంటే బీఆర్ఎస్ పెట్టడాన్నే వ్యతిరేకించిందని చెప్తుంది కదా. తెలంగాణ పునాదుల మీద మీ పార్టీని నిర్మించుకొని తెలంగాణ సంపదను దోచుకొని భారత రాష్ట్ర సమితిగా ఈరోజు అవతరించి దేశాన్ని కూడా దోచుకోవాలంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇక్కడనే బండబెట్టిండ్రు. మనం చేసిన తప్పులు ఏవైనా మళ్ళీ ఏ విధంగా తలుగుతాయో అవి కవిత రూపంలో మీకు తలుగుతున్న పరిస్థితి నాకు కనబడుతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఏదో బీజేపీతో మాట్లాడుకొని మేము కొనసాగుతాము, లేదైతే అడ్జస్ట్ అవుతాము, లేదా అరెస్టుల నుంచి తప్పించుకోగలుగుతాము, లేకపోతే మేము బీజేపీతో కొనసాగితే పవిత్రమవుతామంటే వాళ్ళు కూడా మిమ్మల్ని ఏం లెక్క చేస్తలేరు. ఎందుకంటే ఎంతసేపటికి రాజకీయ ఎత్తుగడలు వ్యూహాలను ఎవరైనా ఆహ్వానిస్తారు తప్పితే ఇలాంటి దోపిడి దొంగలు లేదంటే ఏమనాలి డెకాయిడ్స్ లాగా రాష్ట్రాన్ని దోచుకుంటే రాజకీయం అనాలనా, ఇది దోపిడీ అనాలనా? కాబట్టి తెలంగాణ ప్రజలు ఈరోజు మిమ్మల్ని తిరస్కరించిన దానికితోనే అయిపోవట్లే. మీరు చేసిన పాపాల చిట్ట ఇలా నిరంతరం కొనసాగడానికి జరుగుతున్న ఒక పరంపరగా ఈరోజు జరుగుతున్న రాజకీయాలు మీరు చూస్తున్నారు. కాబట్టి కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ మీ సొంత కుటుంబ సభ్యులకే మీరు మేలు చేయని వాళ్ళు తెలంగాణ సమాజానికి మేలు చేస్తారంటే ఎవరు కూడా నమ్మరు. ఈ డ్రామాలను ఆపండి అని చెప్పి నేను కేసీఆర్ అండ్ కోకి నేను ఒక హితవు చెప్తున్నా. డెఫినెట్గా తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ కొరకు నిజాయితీగా కొట్లాడిన వాళ్ళకి చరిత్ర ఉంటుంది తప్పితే తెలంగాణ పేరు చెప్పి బాగుపడి తెలంగాణను దోచుకునే దొంగలకు ఉండదు. కాబట్టి అది మీకు ఉంటుందని కోరుకోవడం అనేది మాత్రం నిజంగా మీ యొక్క అజ్ఞానం, రాజకీయ దివాలా కోరుతనం తప్పితే మరొకటి కాదు. డెఫినెట్గా మేము కేసీఆర్ గారి మాదిరిగా మాత్రం రేవంత్ రెడ్డి గారు తన ప్రభుత్వాన్ని నడపడు. కేసీఆర్ వల్ల తెలంగాణ ఎంత నష్టపోయిందో అందరికీ తెలిసింది. కాబట్టి కేసీఆర్ లాగా ఉండకపోతే చాలు రేవంత్ రెడ్డి గారు గొప్ప నాయకుడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ ఒక క్రాస్ చెక్ చేసుకున్నది కేసీఆర్ రూపంలో. కాబట్టి ఇలా అంత నిజాయితీగా పరిపాలించడానికి రేవంత్ రెడ్డి గారి కారణం ఎందుకైతుందంటే కేసీఆర్ లాగా చేయకూడదని ఒక ఆలోచన తప్పితే మరొకటి కాదు. కాబట్టి ఇప్పటికైనా మీకు రాజకీయ ఇంగితం ఉంటే, ప్రశ్నకు సమాధానం చెప్పే ఒక అవగాహన ఉంటే ఆ ప్రయత్నం చేయండి. లేదంటే మీరు ఇదే ప్రజలు మిమ్మల్ని దోపిడి దొంగలుగా చూస్తారు తప్పితే మరొకటి కాదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.